హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు జీవన్యర్ అప్లికేషన్లో కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను. ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. జీవన్యర్ ఈ కంపెనీ ప్రపంచంలో ఎక్కడో ఒక చాట ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది తెలియక చాలామంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మనీ లాస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. మీకు డౌట్ ఉన్నట్లయితే మీరు గూగుల్లోకి వెళ్ళి జీవన్యర్ గురించి మీరు చెక్ చేసినట్లయితే అక్కడ మీకు డీటెయిల్గా ఉంటుందన్నమాట. వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ ఉంటుంది. ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ లాంచ్ చేశారా లేదా అనేది అక్కడ మీకు డీటెయిల్గా అయితే ఉంటుందన్నమాట. అయితే వీళ్ళు చూపించే గవర్నమెంట్ సర్టిఫికెట్లు కావచ్చు, లేదా బ్యాంక్ రిలేటెడ్ ఏ సర్టిఫికేట్స్ చూపించినా కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగా ఇలాంటి అప్లికేషన్స్ మన ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయదు. ఈ అప్లికేషన్ ప్లేస్టోర్లో కూడా అవైలబుల్లో ఉంది ప్రస్తుతానికి. అయితే ప్లేస్టోర్లో ఉన్న అప్లికేషన్ జెన్యూన్ అని నమ్మటానికి లేదండి. ఎందుకంటే ప్లేస్టోర్లో కూడా ఇలాంటి అప్లికేషన్స్ పెడుతున్నారు. అలాగే కొన్ని నెలల తర్వాత డిలీట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ అప్లికేషన్లో అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే ఇందులో విత్డ్రావల్ సమస్య అయితే స్టార్ట్ అయింది. చాలామంది ఐడీస్ అయితే ఫైర్ చేయడం జరుగుతుంది, అంటే బ్లాక్ చేయడం జరుగుతుంది అనమాట. కొంతమందికి విత్డ్రావల్స్ వస్తున్నాయి కానీ సక్సెస్ అని చూపిస్తుంది, కానీ పేమెంట్ బ్యాంక్లో క్రెడిట్ అవ్వటం లేదు. కొంతమందికి ఏమవుతుందంటే పెద్ద మొత్తంలో అమౌంట్, అంటే ఒక 20,000 కావచ్చు, 15,000 కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకైతే కంప్లీట్గా విత్డ్రావల్స్ అయితే రావట్లేదు. ఎక్కడో కొంతమందికి మాత్రం విత్డ్రావల్స్ అయితే ఇస్తున్నారు. చిన్న అమౌంట్ వాళ్ళకి కూడా ఈ మధ్య కాలంలో కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి విత్డ్రావల్స్ అయితే రావటం లేదు. సో ఈ అప్లికేషన్లో విత్డ్రావల్ సమస్య అయితే ఉంది. అలాగే ఐడి ఫైర్ కూడా ఎక్కువగానే చేస్తున్నారనమాట. ఈ అప్లికేషన్ లాంచ్ చేసి ఒక 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్కి దూరంగా ఉండటం చాలా మంచిదండి. ఎందుకంటే ఏ క్షణమైనా సరే ఈ అప్లికేషన్ క్లోజ్ చేసేయచ్చు. కొంతమంది కామెంట్లు అడుగుతూ ఉంటారు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మరీ చెప్తున్నానండి, దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకండి, చెప్పింది క్లారిటీగా వినండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా రిస్క్ అండి. అప్లికేషన్ ఏ టైంలో అయినా సరే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది అడుగుతున్నారు, ఈ లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ ఎన్ని నెలల్లో వర్క్ చేయొచ్చు అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఈ అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే 3 నెలలు వర్క్ చేయటం, లేదా 4 నెలలు, 5 నెలలు, మహా అంటే 8 నెలలు వర్క్ చేస్తాయి అన్నమాట. ఎక్కడో రేర్గా సంవత్సరంన్నర 2 సంవత్సరాలు దగ్గరగా వర్క్ చేసే అప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ప్రతి అప్లికేషను 2-3 సంవత్సరాలు వర్క్ చేయలేనేమి లేదండి. ఇది మీరు తెలుసుకోవాలి. చాలామందికి ఏంటంటే ఇలాంటి అప్లికేషన్స్ గురించి అవగాహన లేక లాంగ్ టర్మ్ అనగానే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వర్క్ చేస్తాయని చెప్పి భ్రమలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నానండి, ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా లైఫ్ టైమ్గా రన్ అయ్యే అప్లికేషన్స్ కాదు. 3 నెలలకి, లేదా 4 నెలలు, 5 నెలలకు, 6 నెలలకు ఇలా క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ అప్లికేషన్ డిపెండ్ దాంట్లో ఉన్న యూజర్స్ని బట్టి. అంటే యూజర్స్ పెరుగుతున్నారు అనుకోండి, ఒక్కసారిగా అప్లికేషన్ క్లోజ్ చేసేస్తారు. యూజర్స్ మెల్లమెల్లగా పెరుగుతున్నారు అనుకోండి, కొద్దిగా ఎక్కువ రోజులు అయితే వర్క్ చేయడం జరుగుతుంది అనమాట అప్లికేషన్. ఇంకొక విషయం గురించి మాట్లాడాలి. కొన్ని అర్నింగ్ టైప్ అప్లికేషన్స్ లేదా కొన్ని టాస్క్ టైప్ అప్లికేషన్స్ వాళ్ళు ఈ మధ్యలో కొన్ని ఆఫీసులు అయితే ఓపెన్ చేశారు, ఈ క్లోజ్ కూడా అయిపోయినాయి. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా లైఫ్ టైం వర్క్ చేయవు. వాళ్ళు ముందుగా ఆఫీసులు అయితే పెట్టరు, ఇది మీరు తెలుసుకోవాలి. అయితే ఈ అప్లికేషన్లో జరిగే గ్రూప్ మీటింగ్స్లో ఏంటంటే మోటివేట్ చేస్తారనమాట మేనేజర్లు. ఆ మోటివేట్ చేసినప్పుడు అప్లికేషన్ 4 సంవత్సరాలు నడిచిద్ది, లేదా 2 సంవత్సరాలు నడిచిద్ది, కంపెనీ జెన్యూను, లేదా ఇండియా అప్రూవల్ అయింది, ఇలా వాళ్ళు చెప్పాల్సిన రీతిలో వాళ్ళు చెప్తారనమాట. సో అలా మోటివేట్ చేయటం వాళ్ళ గొప్పతనం అనమాట మీటింగ్లో. సో మోటివేట్ చేసిన తర్వాత అందులో ఎవరైనా ఇన్స్పైర్ అయిపోయి బాగా ఇది జెన్యూన్ అని వాడు బ్లైండ్గా నమ్మేసి ఆఫీస్ పెట్టి మీతో ఇన్వెస్ట్మెంట్లు చేపిస్తూ ఉంటారనమాట. ఆఫీసు పెట్టిన వాడికి కూడా తెలియదు ఈ అప్లికేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తుంది అనేది కూడా వాడికి క్లారిటీ ఉండదు. సో దయచేసి మీరు ఇలాంటి ఆఫీసులు ఎవరైనా ఓపెన్ చేస్తే గిఫ్ట్లు ఇస్తాము, లేదా గోల్డ్ ఇస్తాము, కార్లు ఇస్తాము, ఇలాంటి ఆఫర్స్ చెప్పి మిమ్మల్ని అట్రాక్ట్ చేసినా కూడా మీరు నమ్మి ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ అనే పేరుతో మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. నేను ముందుగా చెప్పేస్తున్నాను మీకు, 3 నెలలు లేదా 5 నెలలు, మహా అంటే 8 నెలలు, వీటిల్లో కొన్ని ఫ్రాడ్ చేసే అప్లికేషన్స్ ఇంకా ఉంటాయి. అంటే అది 1 మంత్లో కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీరు గమనించుకోవాలి. అందుకే నేనేమంటానంటే ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి అవగాహన లేనప్పుడు వీటి జోలికి రాకూడదు.
వీటికి చాలా దూరంగా ఉండండి అని చెప్తాను. నన్ను అడుగుతూ ఉంటారు కొంతమంది, మేము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నానండి, నేను కేవలం ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నానండి. ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కూడా కాదు. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి. లాభం వచ్చినా నష్టం వచ్చినా రెండు మీకే ఉంటాయి. నేనైతే ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఎవరికి సలహా అయితే ఇవ్వను. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి అవగాహన లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.